హాయ్ స్వామి, ఆర్జీఆర్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకేం చెప్తున్నానంటే, మన ఇండియాలో మొదటగా ప్రపంచ యుద్ధం జరిగింది కదా. ఆ ప్రపంచ యుద్ధం చూసి అతను అక్కడ ఆర్మీలో పనిచేసి ప్రపంచం ఒకటో యుద్ధము రెండో యుద్ధం కానీ చూసి ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు నేను కలిశాను. దీనికోసమే చేశాను. అటువంటి వాళ్ళని కలవాలని నాకు రాసిందేమో, బట్ ఆ టైంలో వెళ్ళాను. కొద్ది మాటలు వీడియో తీసుకున్నాను అతన్ని. అందుకే మీకోసం పెడదామని ఈ లైవ్ తీసినాను. స్వామియే శరణమయ్యప్ప మాలేశాను. మొన్న బుధవారంకి 7 రోజులైంది. 41 దినం ఉంటాము. శబరిమల యాత్ర వెళ్ళాలి. స్వామియే శరణమయ్యప్ప స్వామి. అందరికీ, నా సబ్స్క్రైబర్లకి, నా యూసర్కి అందరికీ ఆ అయ్యప్ప సలగా చూడాలని కోరుకుంటున్నాను. ఓం స్వామియే శరణమయ్యప్ప. అలాగే ఈ వీడియోలోకి పోదాము. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. స్వామియే శరణమయ్యప్ప. మాట్లాడేది కాదండి, మాట్లాడింది నడుస్తుంటే అది గొప్ప సంతోషపడతాం. అంతే కదా, అంతే కదండి. కరెక్ట్. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. దీంట్లోనే అట్లాంటివి ఒక 50-60 ఉంటాయి. కొన్ని ఆ నీళ్లు కారే ఇల్లు తడిచిపోయినాయి. చెప్తాం. ఇంగ్లాండ్కే నా 5 సార్లు పోయినాను. ఇంగ్లాండ్కి, స్కాట్లాండ్, ఐర్లాండ్, గ్రేట్ బ్రిటన్ 3 కలిసి ఇంగ్లాండ్ వచ్చి దానికి లండన్ సక్సెస్. ఇప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా గారు కూడా నా గురువు. మహాత్మా గాంధీ లాహోర్, పాకిస్తాన్ లాహోర్. ఎవరు? జిన్నా గారు, మహమ్మద్ అలీ జిన్నా. ఏమనుకో ఉండవు. అటువంటి బౌళ్ళు అంతా కష్టాలు పడి మీదికి మీరు భయపడద్దంటే మేము ఉంటే మీకేమండి భయం ఉండేది. మేము ప్రశాంతంగా ఉండండి, మేమున్నాం పోరాడడానికి. మీరెందుకండి బాధపడి ఎక్సలెంట్ స్పీచ్. ఒక అద్భుతమైన ఇది ఒక అదృష్టం మనకి. ఇక్కడ మా బాబులు ఉన్నారు. ఒకయా రేణుకారు అధ్యాయంలో ఒక ఆయన చంద్రప్ప కాలమయ్య ఆయన తెలుసు. మిగతానా టేబుల్లో పెట్టినప్పుడు కాదు, మేము టేబుల్లో పెట్టలేదు. యా సంవత్సరం పుట్టిండేది? 7/7/1913. దీంట్లో ముందు దీంట్లో తీసుకు ఫోటోలు తీసుకోండి. 7/7/1913 ఆ డేట్ ఆఫ్ బర్త్. అవునప్ప. మీరు ఎడ్యుకేషన్ ఇక్కడ? ఎడ్యుకేషన్ అమెరికన్ నార్కాట్ మిషన్ స్కూల్, పుంగూరులో పంపిస్తారు. చర్చి అది అంతా అమెరికన్ నార్కాట్ మిషన్ స్కూల్. 8వ తరగతి పాస్ అయితే తీసుకెళ్ళి ఆ కాలం. నేను ఇంకా ముందర చదువుతాను బసవరాజు హై స్కూల్. సార్, మీరు మిలిటరీకి స్వతంత్రం వచ్చిన మరుసటి దినం 47 ఆగస్టు 16 దేశం. అవునప్ప. చేసి అక్కడ 33 రూపాయలు జీతం, ఉదయం నాకు జీతం అయింది. అప్పుడు ఆప్షన్ ఉంది, ఇప్పుడు లేదు. ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్ మూడింట్లోనూ వాలంటీర్ కాదు. వాలంటరీ సర్వీసెస్ రెండరు వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్. ఆ ఇంగ్లీషు రావాలంటే కూడా అంత తేలిగ్గా రాదు, తమాష కాదు. ఇప్పుడు ఇంగ్లీష్లో అవి ఇంకా ఇట్లా నెక్కబడుస్తాయి వాళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. నెక్కబడుస్తాయి వాళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. ఫ్లోర్ మాట్లాడింది మేము మా చేతి కాల ఇవి నెక్కబడుచుకున్నట్లే. మనం ఇలాంటి సమావేశాలు ఇంకా పిలుచుకొని మనం ఆయన అక్కడికి వచ్చింది. సార్ మనం అన్యం అంతా ఇట్లా కార్యక్రమాలే కాదు, ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ సోమరితనాన్ని రూపుమాట్లాడు మన దేశం బాగుపడింది. అవును. తర్వాత ఇప్పుడు సోమర్థనం వల్ల ఏం జరుగుతుంది? అన్ని ఆల్మోస్ట్ ఆల్ అదే లింక్ అన్ని స్టార్ట్ అన్ని ఒకటి కాదు, అన్ని ఆడబిడ్డలు వ్యక్తిగత అత్యాచారాలు వాళ్ళు పేరు నోటి ద్వారా అంతే. అవన్నీ ఇప్పుడు మానభంగాలు
అత్యాచారాలు, చాలా నీచంగా సమాజంలో నీచంగా చూడడం, ఎవరిని ఆడబిడ్డలు అంత నీచంగా చూడడం, అది మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అది ఆ సమాజమే కాదది, అది రాక్షసత్వం, మానవత్వం ఉండేది. అన్ని భాషలు చెప్తాను. इंसान बनने के लिए बहुत कोशिश करना पड़ता है, बहुत मुश्किल पड़ना पड़ता है, मगर हैवान बनना बहुत आसान होता है. ఇలా తెలిసిందే ఉంటే దీన్ని చెప్పాలా, నేను చెప్పేదానికి అర్థం ఇది చెప్పాలా, రోజు పెట్టుకున్నాడు. ఒక మానవుడు మానవత్వం రావాలంటే ఇన్సాన్ అంటే ఒక మానవుడు, మానవత్వం. ఆ మానవత్వం ఎప్పుడు మానవుడు మానవుడే, మానవత్వం కోల్పోయినాక రాక్షసత్వం, అంతే కదా. అది గాన మనం దాన్ని కాపాడుకున్నట్టయితే ఆ జీవితం ధన్యం, లేకపోతే నిరర్థకం. అవునా కాదు? అవి సక్రంగా కాపాడినట్టయితే అది సార్థకం, అది పోగొట్టుకుంటే నిరర్థకం. దేశానికి యువత చేసే సేవ మీకు రెండు మాటలు. దేశం పట్ల యువత ఎటువంటి విచారం తీసుకోవాలి, ఎటువంటి సేవ చేయాలి? దేశము యువత పైన ఆధారపడింది, యువకుల పైన ఆధారపడింది. ఉంటే ఏనైనా సాధించచ్చు. చూడి, ఆరోగ్యము, విద్య, వైద్యము, ఏమే ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు ఉండేది డిజిటల్ లైఫ్. ఎబిలిటీ, స్టెబిలిటీ అండ్ విల్లింగ్నెస్ to identify ourselves with the masters of India. Oh God, who does help only when man feels utterly humble. Grant that we may not be isolated from the people, we would serve as servants at strength. Let us be embodiment of self-sacrifice, embodiment of godliness, humility personified, that we may know the land better and love it more. And ఆ రోజు చెప్పినాను, ఎక్కడ ఎర్రకోట స్వతంత్రం వచ్చిందేనో చెప్పిందే మాట దగ్గర జ్ఞాపకంగా ఈ సమాజానికి ఇప్పుడు చెప్పాల్సి వచ్చి చెప్పిన. మీరు వీటిని ఒక ఆదర్శంగా తీసుకోండి. యువత తప్పులు చేయకుండా, అంటే ఏమాత్రం డిసిప్లైన్, యూ హ్యావ్ టు మెయింటైన్ డిసిప్లైన్ విత్ ఎకానమీ ప్లస్ సిన్సియారిటీ. ఆఫ్టర్ వర్క్ మోటివ్ తర్వాత